Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. మీరు జలములలో పడి వెళ్ళినప్పుడు నేను మీకు తోడయుందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి మీ మీద పొర్లి పారవు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటారు, కానీ సముద్రం వారిని మింగివేయలేదు. ఎందుకంటే దేవుడు వారికి తోడై ఉన్నాడు కాబట్టి. ఆయన ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి 2 గోడల కింద చేసి 6 నేలపైన తన ప్రజలను నడిపించాడు కాబట్టి. ఇశ్రాయేలు ప్రజలు యోర్దాను నదిని దాటారు, కానీ ఆ నదిలో వారు కొట్టుకుని పోలేదు. ఎందుకంటే దేవుడు వారికి తోడై ఉన్నాడు కాబట్టి. నదీ ప్రవాహాన్ని దేవుడు ఎవరో ఆనకట్ట వేసినట్టుగా ఆపేశాడు కాబట్టి. షడ్రక్, మేషక్, అబేద్నెగో అగ్ని గుండంలోకి వెళ్ళారు, కానీ అగ్ని వారిని ఏమీ చేయలేదు. అగ్ని వాసన కూడా వారి వస్త్రాల నుండి రాలేదు. ఎందుకంటే దేవుడు 4వ వారిగా వారికి తోడై ఉన్నారు కాబట్టి. దానియేలుని సింహభూంలో వేసిన సింహాలు దానియేలుని ఏమీ చేయలేదు. ఎందుకంటే దేవుడు దానియేలుకు తోడై ఉన్నాడు కాబట్టి. మీ జీవితంలో కూడా సముద్రం లాంటి సమస్యలు మీ జీవితంలో ఉంటాయి. ముందుకు కానీ వెనక్కి కానీ వెళ్ళని పరిస్థితుల్లో ఇబ్బంది పడుతుంటే, సింహాల్లాంటి మనుషుల చేత మాటలు పడుతుంటే, అవమానాలు గుండా వెళ్తుంటే, మిమ్మల్ని పడేయాలనుకున్నవారు, మిమ్మల్ని పాడు చేయాలనుకున్నవారు మీకు వ్యతిరేకంగా ప్రయత్నాలు చేస్తుంటే, దేవుని వాక్యం సెలవిస్తుంది మీకు ఏ హాని జరగదు. ఏ సమస్యలు కానీ, ఏ కీడు కానీ, ఏ మనుషులు కానీ ఎవరు మిమ్మల్ని ఏమీ చేయరు. ఎందుకంటే దేవుడు మీకు తోడై ఉంటాడు కాబట్టి. పరాక్రమం కలిగిన దేవుడు మనకు తోడై ఉంటాడని, సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉంటాడని. ఆయన తోడై ఉంటాడు కాబట్టి ఏ సమస్యలు కానీ, ఏ కష్టాలు కానీ, ఏ మనుషులు కానీ ఎవ్వరూ మనకి ఏ హాని కూడా చేయలేరని. బైబిల్లో రాయబడింది, మీరు కీడును విడిచి మేలును వెతికినడలా మీరు అనుకున్నట్టుగా దేవుడు మీకు తోడై ఉంటాడని. దేవునికి ఒకనొక పేరు ఇమ్మాన్యుయల్. ఇమ్మానుయేలు అనే దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు మన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు చూస్తాం. ఆ ఆశీర్వాదాలు అనుభవించాలి అంటే మనం కీడును విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, దేవునికి వ్యతిరేకమైనది విడిచిపెట్టి దేవుణ్ణి వెతికినప్పుడు, మంచి దేవుణ్ణి, మేలు చేసే దేవుణ్ణి వెతికినప్పుడు మనము దేవుని తోడును మన జీవితంలో అనుభవిస్తాం. ఏ సమస్యలు, ఏ కష్టాలు మనం ముంచివేయం. మనం వాటన్నిటిని జయించి నిలబడతాం. కాబట్టి ఈ వాగ్దానం విశ్వసించండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవం గల దేవైసా, ప్రభువా మీకు వేలాతి వందనాలేసా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా, ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో వారి జీవితంలో మేలు చేయండి, మీ సహాయం చేయండి ప్రభువా. మీ కృపను అనుగ్రహించండి ప్రభువా. వారికి మీరు తోడుగా ఉండండి. వారు వెళ్తున్న కష్టాల నుండి, శ్రమల నుండి వారికి విడుదల దయచేయండి. అనారోగ్య పరిస్థితుల నుండి విడుదల దయచేయండి. అప్పుల బాధల నుండి విడుదల దయచేయండి. గొప్ప కార్యాలు చేయండి. మీ తోడుని ప్రభావ, మీ సహకారం వారికి అందించమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.